గ్రామం నుంచి కార్యకర్తలు, తెలంగాణ ప్రజలు, ముఖ్యంగా దళితులు, గిరిజనులు, మైనారిటీలు, వెనుకబడిన వర్గాలు ఈ కార్యక్రమంలో అత్యధికంగా పాల్గొనాలి. మహిళలకు ప్రత్యేకమైన ఆహ్వానం, ప్రత్యేకమైన సీట్లు కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఎందుకంటే కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడల్లా మహిళలకు ప్రత్యేకమైన గుర్తింపునిచ్చి వాళ్లను ఆర్థిక అభివృద్ధి పదం వైపు నడిపించింది కాంగ్రెస్ పార్టీ. కాబట్టి మా ఆడబిడ్డలు కూడా ప్రత్యేకంగా ఈ సమావేశానికి రావాలి, ప్రియాంక గాంధీ గారిని అభినందించాలి అని చెప్పి మా మహిళా నాయకురాళ్ళకు అందరికీ కూడా ప్రత్యేకంగా ఆహ్వానం పలుకుతున్నాం. మా నిర్వాహకులకు కూడా, స్థానిక నాయకత్వానికి, కేఎల్ఆర్ గారికి, రంగన్నకు, ఇక్కడ ఉండే ముఖ్యమైన నాయకులకు ముందు వరుసలో మహిళలకే పాసులు ఇచ్చి కొన్ని బ్యారికేడ్స్ వాళ్ళకే ప్రత్యేకంగా కేటాయించండి. ఎందుకంటే వాళ్ళ ఆశీర్వాదం ఉంటే ఎంత పెద్ద ఎన్నికైనా అవలీలగా గెలవచ్చు. మన గెలిపించి చూపించిండ్రు. మన పరేడ్ గ్రౌండ్లో 1,00,000 మంది ఆడబిడ్డలు కదం దొక్కి ప్రతి ఆడబిడ్డను కోటీశ్వరరాళ్ళను చేస్తామని మనం మాట ఇచ్చినాము. ఆ విశ్వాసంతో ఆడబిడ్డలు అందరూ కూడా వస్తారు. వాళ్లకు ప్రత్యేకమైన ఏర్పాట్లు చేయవలసిందిగా నిర్వాహకులకు ప్రత్యేకంగా నేను ఆదేశాలు ఇస్తున్నా. ఏదైనా సమస్య వస్తే మా చైర్పర్సన్ గారు, మా మేయర్ గారు ఉన్నారు ఇక్కడనే, స్థానిక మేయర్ గారు, అదేవిధంగా చైర్పర్సన్ గారు, మీరు ఆడబిడ్డలకు సంబంధించిన ప్రత్యేక నిర్వహణ కార్యక్రమాలను మీరు ప్రత్యేకంగా చూసుకోవాలి. దానికోసం కూడా ఒక ప్రత్యేకంగా కమిటీని వేయాల్సిందిగా శ్రీధర్ బాబు గారికి నేను సూచన చేస్తున్నాను. ఎందుకంటే ఆడబిడ్డల ఏర్పాట్లు మహిళా నాయకురాల నాయకత్వంలో ఉండి ఇద్దరు మంత్రులను కూడా, సీతక్కను, కొండా సురేఖ గారిని కూడా ఇక్కడ ఇద్దరు మంత్రులను కూడా, సీతక్కను, కొండా సురేఖ గారిని కూడా ఇక్కడ పర్యవేక్షించే కార్యక్రమంలో వాళ్ళను కూడా భాగస్వాములను చేయాల్సిందిగా మిత్రుడు శ్రీధర్ బాబు గారికి సూచన చేస్తున్నా. ఏర్పాట్లకు సంబంధించి ప్రతిరోజు ఎవరెవరు ముఖ్యమైన నాయకులు